ఏంటి సమస్య ఏంటి? మీ ర్యాపిడో, ఊబర్, ఓలా కానీ కమిషన్ తక్కువ వస్తుందా అంటారు, నిజమేనా? అవును స్వామి, కమిషన్ తక్కువ వస్తుంది. 8 కిలోమీటర్కి 120, 110 అట్లా ఇస్తుంది స్వామి. ఆ, ఇంతకుముందేమో బాగానే ఉంటుండే కేసీఆర్ స్వామి ఉన్నప్పుడు. ఇప్పుడు మొత్తమే ఇప్పుడు ఆ స్వామి బస్సులు ఫ్రీ చేసిండు. ఇప్పుడు ఆటోలు అన్నీ రోడ్ మీకు వచ్చినాయి. ఇంకా మళ్ళీ కొత్త ఆటోలు తీసిరు అన్నీ. ఇప్పుడు బస్సులు ఫ్రీ పెట్టిన తర్వాత నార్మల్ గిరాకీ రాదని ఇది దీని మీద డిపెండ్ అవుతారా? నార్మల్ గిరాక్ అంటే ఇప్పుడు ర్యాపిడో ఉంది కాబట్టి రేట్ తక్కువైంది కదా స్వామి. ఇప్పుడు బస్సులు ఫ్రీ ఉన్నాయి కాబట్టి తక్కువైంది. బస్సులు ఫ్రీ లేకపోతే ఎందుకు తక్కువ అవుతుండే? ఏ అమౌంట్ అయితే ఉంటుండే అదే అమౌంట్ ఉంటుండే. 8 కిలోమీటర్కి ఇప్పుడు 140, 150 రూపాయలు ఇస్తుండే. ఓకే. అదే అమౌంట్ ఉంటుంది. ఇప్పుడు 20, 30 రూపాయలు అయితే డిఫరెంట్ అయింది. దాని తక్కువ వస్తున్నాయి అంతే, తక్కువ వస్తుంది 50 రూపాయలు అట్లా వస్తుంది. అన్న ఏంటి ఎట్లా మీకు కిలోమీటర్ లెక్కనా ఏంది? కిలోమీటర్కి 11 రూపాయలు, 12 రూపాయలు పడుతుంది స్వామి. మరి ఇట్లాంటి యాప్ తీసుకురావడం మీకు బెనిఫిట్ అనుకుంటారా? ఏమో ఇక చూడాలి స్వామి. మనకు తెలియదు కదా, నడిపించిన తర్వాత దాన్ని వాటిని చెప్పగలుగుతారు. ఇప్పుడు ఫస్ట్ ఏం కాకముందే చెప్తే ఎట్లుంటుంది? అంటే మీకు ఇప్పుడు రైడ్ క్యాన్సిల్ అయినా కానీ కమిషన్ కూడా మీకు ఎంతైతే డిస్టెన్స్ బట్టి రేట్ వస్తుంది కదా, అదే రేటు ఇస్తామని అంటారు యాప్ ద్వారా. ఏమో చూడాలి. మళ్ళీ చూస్తే ఎరికైతే కదా స్వామి. చెప్పే పది చెప్తారు. కష్టపడేది మేము, ఎక్కేది కస్టమరు. అట్లాంటి యాప్ రావడం మీకు మంచిదే కదా? వస్తే మంచిదే కదా స్వామి. అట్లా న్యాయంగా ఇమాందారీగా ఉండే యాప్ అయితే ఉంటే మాత్రం అయితే మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు మనం కస్టమర్ దగ్గర పోతున్నాం, పోయి ఒక 200 మీటర్స్లోనే ఇక్కడ క్యాన్సిల్ అయిపోయినాం. ఒక 7 నుంచి వస్తాం, 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ నుంచి వస్తాం. వాళ్ళు వచ్చే మూమెంట్లో క్యాన్సిల్ అయిపోయినాం. అంత దూరం వచ్చి క్యాన్సిలేషన్ ప్రాబ్లమే ఎదుర్కొంటున్నారు మీరు? చాలా క్యాన్సిల్ అవుతాయి స్వామి. అలా ఎంత 20 రూపీస్ అలా 15 నుంచి 20 ఉండాలి స్కోరు మంచిగా రానికి ర్యాబిట్ అలా. అది స్కోర్ తక్కువైన ఒకటికి క్యాన్సిల్ అవుతూనే ఉంటాయి.